హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా రావడం జరుగుతుంది. ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్లోనే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వాటిని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. ప్రతి సమాచారం కూడా మొట్టమొదటి మీరే చూస్తారు. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం కూడా మొట్టమొదటిగా మీరే తెలుసుకుంటారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మాకు మరింత మోటివేషన్గా ఉంటుంది, మాకు మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ యోజనలో డబ్బులు 2,000 రూపాయలు అయితే 19వ విడత ఆల్రెడీ ఇచ్చేశారు అండి. సో 20వ విడత మనకు రానుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వాటికి సంబంధించిన ఏవైనా అప్డేట్ చేయాలా లేదంటే ఏమైనా ఈకేవైసీ ఏదైనా చేసుకోవాలా అనేది కూడా ఈ ఛానల్లో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ప్రతి సమాచారం కూడా మీరు మిస్ అయిపోతారు. చివరి వరకు చూడండి, పూర్తి సమాచారం అయితే మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ నిధులు మీరు కూడా పొందాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అప్పుడే నిధులు మీ ఖాతాలలో జమ అవుతాయి. అయితే ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మరి 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు. దీనికి ముందు మీరు పూర్తి చేయాల్సిన పని ఏంటో తెలుసుకోవాలి. పిఎం కిసాన్ నిధి యోజన పథకం 2019లో ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం రైతులకు 20వ విడత నిధుల కోసం అందించాల్సి ఉంది ఇది. సో ఈ డబ్బులు అయితే జూన్ మాసంలో వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ భూమి రికార్డు ఏదైతే ఉందో వాటిని రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాక ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ కూడా బ్యాంకు ఖాతాకు లింకు చేసి ఉండాలి. ఈ యోజన కింద మీరు మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి. సో గూగుల్లోకి వెళ్ళి pmkisan.com అని అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అందులో ఫార్మర్ అనేది ఒక కార్నర్లో ఉంటుంది, కార్నర్లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఆధార్ లేకపోతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసి కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. సో ఇలా అప్డేట్ చేసుకోండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కేంద్రం ప్రభుత్వం ప్రతి ఏడాదికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. 2024 అక్టోబర్ 5వ తేదీ పిఎం కిసాన్ 18వ విడతను విడుదల చేశారు. 2025 ఫిబ్రవరి 24వ తేదీన పిఎం కిసాన్ 19వ విడతను డబ్బులు అయితే విడుదల చేశారు. సో ఇక రావాల్సింది 20వ విడత రావాలి. ఈ 20వ విడత అయితే జూన్ మాసంలో విడుదల చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో జూన్ మాసంలో ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి జమ కానుంది అని కూడా చెప్తున్నారు. సో ప్రతి రైతు కూడా ఈ జూన్ మాసంలో డబ్బులు అయితే అందడం జరుగుతుంది. సో ఏమైనా ఈకేవైసీ కావచ్చు, లేదా ఆధార్ అప్డేట్ కావచ్చు, లేదా మీ బ్యాంకు ఖాతాలో నెంబర్, మీ బ్యాంకు ఖాతాలో ఫోన్ నెంబర్ ఏదైనా లింకు, ఇలాంటివి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఒకసారి సరిచేసుకొని మీ సచివాలయంలో, మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పూర్తి సమాచారం అయితే ఇంకాస్త తెలుసుకొని అక్కడ అంటే జూన్ మాసంలో 20వ విడతకు ఏ ప్రాబ్లం లేకుండా, ఏ సమస్య లేకుండా మీరైతే ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసుకోండి. సో ఈ జూన్ మాసంలో అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ
ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం తప్పనిసరిగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి సమాచారం కూడా మీరు వెంటనే అందజేయడానికి నేను చాలా కృషి చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.